హలో అమ్మాయిలు అబ్బాయిలు, ఈరోజు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ తో మా మనవరాలని తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఏమేం మనవరాలా, డిస్కషన్ ఎంత ఘాటుగా ఉన్నా సరే ఓపెన్ గా మాట్లాడాలి చెప్తున్నా. మస్తు చెప్పినవుతి. ఇవాళ సంగతి ఏందో చెప్పు మరి. ముసలిదానికి దసరా పండుగ అన్నట్టు మీకు ఇట్లాంటి టాపిక్లు ఎందుకు ఇవ్వమ్మా? అలాగంటున్నావేంటే? నేను మీడియాలో గాని సోషల్ మీడియాలో గాని మొత్తం ఇదే టాపిక్ మీద ఒక్కొక్కరు ఒక్కో రకంగా డిస్కషన్ చేసుకుంటున్నారు కదా. వీళ్ళని పట్టుకొని లోపలేసి 4 ఉతికితే అప్పుడు చెప్తారు వీళ్ళకి ఎవరు చెప్పిరో. బాగానే చెప్పేవే, నీకు కూతు బుర్ర ఉంది. లేకపోతే ఏంటి, యూట్యూబ్ లా వ్యూస్ కోసమే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నట్టున్నారు. వ్యూస్ కోసం ఆడపిల్లల మీద ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం తప్పు కదే. గట్ల మాట్లాడితేనే కదా పైసలు వచ్చేది. పైసల కోసం ఎవరి పర్సనల్ లైఫ్ లోకైనా దూరుతారు ఈ యూట్యూబ్ వాళ్ళు. ఏం బామ్మా, నీకు వీళ్ళు మాట్లాడేది నిజం అనిపిస్తుందా ఏంది? అలా కాదే, ఎలక్షన్ల ముందు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి నా ఫోన్ ని ట్యాప్ చేసేదని చెప్పి గగ్గోలు పెట్టేశాడు కదా. బీజేపీ వాళ్ళు కూడా మా ఫోన్ ని ట్యాప్ చేశారని చెప్పారు. అలాగే మొన్న మధ్య సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు బాగా ఎక్స్పోజ్ చేసి అర్ధాంతరంగా ఆపేశారు కదా. గైతే ఏమంటావు మరి? ఆఫీషియల్ గా ఇప్పటి వరకు ఒక్కరు కూడా చెప్పలే. ఓసే పిచ్చిదానా, మాజీ సీఎం కొడుకు కేటీఆర్ కి ఈ క్లబ్బులు పబ్బులు సినిమా వాళ్ళతో సరదాలు బాగా అలవాటే కదూ. ఏమిటండి మీరు మాట్లాడేది? అప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి జనాల సొమ్ముతో 300 కోట్లు పెట్టి ట్యాపింగ్ డివైజులు కొనుక్కొచ్చారంటే వీటితో ట్యాప్ చేసి ఆ కాల్ రికార్డింగ్ ద్వారా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ నాయకుల్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికే, బడాబాబుల్నేమో మనీ పరంగా లాగడానికే, ఇంకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళనేమో ఈ రికార్డింగ్లతోనే కింగ్ లాంటి హీరోయిన్లు కూడా వాళ్ళ చుట్టూ తిప్పుకొని ఆనందపడేవారంట. అంతేకాదు 6 టాప్ హీరోయిన్లు కూడా రకరకాలుగా వాడేసుకున్నట్టు సినిమా వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారంట. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది బామ్మ. గప్పట్లో ఈ సినిమా వాళ్ళ డ్రగ్స్ కేసులో మస్తు హడావిడి చేసి మధ్యలోనే వదిలేసింది నిజమే గాని, గీ యూట్యూబ్ కూడా గింతుంటే గంత చేస్తారే బామ్మ. అలాగైతే యూట్యూబర్స్ అందరికీ ఒక మాట చెప్పాల్సిందే. అదేంటంటే, మనకి కూడా ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీల్లో ఆడపిల్లల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే వేరే ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నిజమా కాదా అని తెలుసుకొని మాట్లాడాలి కదా. ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి మీ వ్యూస్ కోసం బాగా దిగజారిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తే మీరు అన్నం తింటున్నట్టు కాదు, ఇది తింటున్నట్టు. నా దగ్గర కూడా ఈ ట్యాపింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ పేర్లు చెప్పేదాకా నేను చెప్పడం కరెక్ట్ కాదని ఆగాను. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి. నిజంగా మీరు యూట్యూబ్లో చెప్పే నిజమే అయితే మాత్రం ఇలాంటి ట్యాపింగ్లు చేసి ఇన్ని నీచాలకి పాల్పడిన ఎదవలో మనుషులే కాదు, ఇది తినే పందుల కంటే హీనమైన అర్థం. చిచ్చి, ఇలాంటి యాసాలకు పాల్పడే సన్నాసుల్ని ఏ స్థాయిలో ఉన్నా సరే గురి తీయాల్సిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల గురించి నాకింకా కొంత సమాచారం వస్తుంది.
అందులో ఏమేం పేర్లు ఉన్నాయో నాకు తెలిసిపోయింది. అందులో ఏ హీరోయిన్లు ఉన్నారో, ఏ హీరోలు ఉన్నారో, ఎవరెవరు ఎలా ఇరుక్కున్నారో నెక్స్ట్ వీడియోలో పేర్లతో సహా చర్చించుకుందాం. ఏమంటారు? అప్పుడు దాకా ఉంటాను మరి. నమస్కారం.